టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ గెలవడంతో అభిమానులతో పాటు దేశమంతా ఆనందంలో మునిగిపోయింది. ప్రపంచ కప్ గెలిచిన రోజు చాలా మంది రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. టీ20 ప్రపంచ కప్ డిఫెండ్ చేసుకుని వరుసగా 2 సార్లు విజేతగా నిలిచిన తొలి టీం కావడం, అత్యధిక సార్లు పొట్టి ప్రపంచ కప్ గెలిచిన టీం కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే టీమిండియా సాధించిన ఈ అపురూప విజయానికి చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం భారత జట్టు ఈ ప్రపంచ కప్ గెలవడంలో ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్లో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో మాట్లాడుకుందాం. ముందుగా మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి మొదలు పెడదాం. సరిగ్గా భారత జట్టు 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచే హెడ్ కోచ్ గా వచ్చాడు గంభీర్. అంతకు ముందు వరకు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం 2024 టీ20 ప్రపంచ కప్ తో ముగిసిపోయింది. దీంతో తదుపరి హెడ్ కోచ్ గా ఎవరు వస్తారని అంతా చర్చించుకుంటుండగా గంభీర్ కు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. టీమిండియాకు హెడ్ కోచ్ చేయడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటర్ గా ఉన్న కాంట్రాక్ట్ ను కూడా మధ్యలోనే వదులుకున్నాడు గంభీర్. గంభీర్ కోచింగ్ లో ఈ టీ20 ప్రపంచ కప్ ముందు వరకు భారత జట్టు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంది. ముఖ్యంగా టెస్టుల్లో స్వదేశంలో 2 సార్లు వైట్ వాష్ కావడం ఆయనకు తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 10 ఏళ్ల తర్వాత ఓడిపోవడం కూడా నిరాశపరిచింది. ఇక 12 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ కోల్పోవడం, ఈ ప్రపంచ కప్ ముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ లో ఓటమి పాలు కావడం వంటివి గంభీర్ కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. కానీ అదే సమయంలో గంభీర్ కోచింగ్ లో భారత జట్టు అద్భుతమైన విజయాలు కూడా సాధించింది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. బజ్బల్ పేరుతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను 2-2తో డ్రా చేసుకుంది. ఆసియా కప్ గెలిచింది. ముఖ్యంగా గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చాక భారత జట్టు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అదే అజయ్ రికార్డ్ ను టీ20 ప్రపంచ కప్ లోనూ కొనసాగించింది. నిజానికి ఈ ప్రపంచ కప్ కోసం గంభీర్ చాలా మంచి జట్టును తయారు చేశాడు. వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టి దేశవాళీలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్ ను నేరుగా ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవడం చాలా మంచి చేసింది. నిజానికి 2024 టీ20 ప్రపంచ కప్ ముగిశాక రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడని అంతా భావించారు. కానీ ఫిట్నెస్ సమస్యలకు తోడు జట్టులోని ఆటగాళ్లందరితో హార్దిక్ కు సరైన సాన్నిధ్యం లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న గంభీర్ ఈ 2 లక్షణాలున్న సూర్యకుమార్ యాదవ్ కు పట్టుబట్టి మరీ కెప్టెన్సీ ఇప్పించాడు. ఈ నిర్ణయం చాలా బాగా పనిచేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదంటేనే ఈ నిర్ణయం ఎంత మంచి చేసిందో అర్థం చేసుకోవచ్చు. కోచ్ కెప్టెన్ మధ్య మంచి సమన్వయం కనిపించింది. ముఖ్యంగా జట్టు వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నప్పటికీ ప్లేయింగ్ 11 విషయంలో, బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో, వ్యూహాల విషయంలో గంభీర్ చేసిన ప్రయోగాలు కొన్ని విమర్శలు తెచ్చిపెట్టింది. అవన్నీ ప్రపంచ కప్ కోసం జట్టును ప్రిపేర్ చేసుకోవడం కోసమే చేస్తున్నామని, ఆటగాళ్లందరినీ అన్ని విధాలా సిద్ధంగా ఉంచడం కోసమే చేస్తున్నామని చెప్పినా కొందరు కావాలని పనికట్టుకొని మరీ గంభీర్పై దుష్ప్రచారం చేశారు. కానీ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా కామ్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు గంభీర్. ఆటగాళ్లందరినీ సరైన టైంలో సరైన విధంగా ఉపయోగించుకున్నాడు. వారిలో తగిన ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ప్రపంచ కప్లో ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయి. గ్రౌండ్ బయట నుంచి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు తన సైకిల్తో గంభీర్ ఇచ్చిన సూచనలు టీమిండియాకు మేలు చేశాయి. వరుసగా విఫలమవుతున్నప్పటికీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిపై నమ్మకం ఉంచి వారికి మద్దతుగా నిలిచాడు. బౌలింగ్ కోచ్ మురళీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ శ్రీతంష్ కోటక్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్, అసిస్టెంట్ కోచ్ రాన్ డెస్కటేను తగిన విధంగా బాగా ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో దూకుడు పెంచాడు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉండేలా ప్లేయింగ్ 11ను తయారు చేశాడు. దీంతో బ్యాటర్లు స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడి భారీ స్కోర్ చేసేందుకు ప్లస్ అయింది. ముఖ్యంగా ఆటగాళ్లను రికార్డుల కోసం కాకుండా జట్టు విజయాల కోసం ఆడేలా ప్రోత్సహించాడు. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయాలు భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక్క ముక్కలు చెప్పాలంటే టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో అన్ని విధాల జట్టుకు వెన్నెముక్కగా వ్యవహరించాడు గంభీర్. దీంతో ఆటగాడిగానే కాకుండా కోచ్గా కూడా ప్రపంచ కప్ గెలిచాడు. గంభీర్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకుంటే నాయకుడిగా జట్టును అద్భుతంగా నడిపించాడు. ఏ దశలోనూ ఒత్తిడికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండి ఆటగాళ్లను సరైన రీతిలో సరైన విధంగా ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా ఆటగాళ్లతో మంచి సమన్వయం ఏర్పరచుకున్నాడు. ఫైనల్లో డారెల్ మిచెల్, హర్దీప్ సింగ్ మధ్య వివాదం తలెత్తినప్పుడు తానే స్వయంగా వెళ్లి ఆ గొడవను సద్దుమణిగేలా చేశాడు. జట్కి కెప్టెన్ అయినప్పటి నుంచి బ్యాటర్గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ సారథిగా ఏ రోజు విఫలమవ్వలేదు సూర్య. ప్రపంచ కప్ ఆరంభంలో అమెరికాతో మ్యాచ్లో మిగతా బ్యాటర్లతో స్వల్ప స్కోర్లకే అవుట్ అయినప్పుడు తాను మాత్రం చివరి వరకు ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఆ మ్యాచ్లో అజంగా 84 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాకపోతే నాకౌట్స్లో మాత్రం సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. కానీ కెప్టెన్గా మాత్రం అద్భుతం చేశాడు. ఇక ఈ ప్రపంచ కప్లో బ్యాటర్గా 9 ఇన్నింగ్స్లో 136 స్ట్రైక్ రేట్తో 242 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు సంజు శాంసన్ విషయానికి వస్తే వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో సంజు శాంసన్ ఆడిన నాక్స్ గురించి ఎంత పొగినా తక్కువ అవుతుంది. తన కెరీర్లోనే కాదు ఒక బ్యాటర్ కెరీర్లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎందరో దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని రీతిలో వరుసగా 3 నాకౌట్స్ మ్యాచ్ల్లో 97, 89, 89 పరుగులు చేసి టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
నాకౌట్స్లో సంజు ఇంత అద్భుతంగా ఆడకపోయి ఉంటే బహుశా టీమిండియాకు ప్రపంచ కప్ వచ్చేది కాదేమో. నిజానికి ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో సంజుకు ప్లేయింగ్ లెవెన్లోనే చోటు లేదు. అసలు సంజును వరల్డ్ కప్కు ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. స్వయంగా సంజు అభిమానులే ఆయనపై విమర్శలు గుప్పించారు. ఎందుకంటే అంతకు ముందు వరకు అంత దారుణంగా ఉంది సంజు సామ్సన్ ఫామ్. ఒకానొక దశలో తన ఆటపై తానే నమ్మకం కోల్పోయిన విధంగా సంజు మాట్లాడాడంటేనే అతని ఫామ్ ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా కఠోరంగా శ్రమించిన సామ్సన్ ఆ తర్వాత అద్భుతమే చేశాడు. ఈ ప్రపంచ కప్లో ఆడింది 5 మ్యాచ్లు అయినప్పటికీ ఏకంగా 80కి పైగా సగటుతో 199 స్ట్రైక్ రేట్తో 321 పరుగులు చేశాడు. టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్గా నిలిచాడు. వికెట్ కీపర్గాను సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో చైతన్యంగా పేరు తెచ్చుకున్న సామ్సన్ భవిష్యత్తులోనే ఇదే ఫామ్ కొనసాగించి భారత్కు మరిన్ని గొప్ప విజయాలు అందించాలని కోరుకుందాం. ఇక పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా విషయానికి వస్తే ఈయనను ఎంత పొగినా తక్కువ అవుతుంది. బ్యాటింగ్ పిచ్లపై కూడా పరుగులు రాకుండా బౌలింగ్ చేయడం ఒక బుమ్రాకు మాత్రమే సాధ్యమవుతుంది. సెమీఫైనల్లో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకున్న సమయంలో డెత్ ఓవర్లో 2 ఓవర్లు అద్భుతంగా వేసి పరుగులను కట్టడి చేశాడు. దీంతో మ్యాచ్ మళ్ళీ ఇండియా చేతుల్లోకి వచ్చింది. ఇక న్యూజిలాండ్తో ఫైనల్లో అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. మొత్తంగా బ్యాటింగ్ పిచ్లపై కూడా అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం 6కు పైగా ఎకనామీతో పరుగులు ఇచ్చి 8 మ్యాచ్ల్లో 14 వికెట్ తీశాడు. దీంతో ఈ ప్రపంచ కప్ ఎడిషన్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ ప్రపంచ కప్లోనే కాదు 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచ కప్లో అయితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు. ఈ ప్రపంచంలో ఏ జట్టు దగ్గర లేని బుమ్రా హస్తం టీమిండియా దగ్గర ఉండడంతో మనకు అతిపెద్ద బలమని చెప్పుకోవాలి. భవిష్యత్తులోనూ బుమ్రా ఇలాగే సత్తా చాటితే భారత జట్టు మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలుచుకోవడం ఖాయమని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఇషాన్ కిషన్ గురించి. నిజానికి 2 నెలల ముందు వరకు టీమిండియాలో కిషన్కు చోటే లేదు. బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడం, ఫామ్ కోల్పోవడం వంటి కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. కానీ సయ్యద్ ముస్తక్ అలీ వంటి పలు దేశవాళీ టోర్నీలో అదరగొట్టడంతో నేరుగా ప్రపంచ కప్కు ఎంపికయ్యాడు. వచ్చిరాగానే న్యూజిలాండ్తో సిరీస్ నుంచి తాజా ప్రపంచ కప్ ఫైనల్ వరకు అదరగొడుతున్నాడు. 1 డౌన్లో అయినా సరే, ఓపెనర్గా అయినా సరే సునామీ బ్యాటింగ్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్పై గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో 40 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇవే కాకుండా పలు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. మొత్తంగా ఈ ప్రపంచ కప్లో 9 మ్యాచ్ల్లో 35 సగటుతో 193 స్ట్రైక్ రేట్తో 317 పరుగులు చేశాడు. 3 సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది శివం దూబే గురించి. నిజానికి దూబేకు ఎక్కువగా గుర్తింపు రాలేదు, కానీ దాదాపు ప్రతి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. సెమీఫైనల్లో 25 బంతుల్లోనే 43 పరుగులు చేయగా ఫైనల్లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. చివరి ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. పాకిస్తాన్, వెస్టిండీస్లతో కీలక మ్యాచ్ల్లోనూ విలువైన పరుగులు చేశాడు. మొత్తంగా 8 మ్యాచ్ల్లో 39 సగటుతో 169 స్ట్రైక్ రేట్తో 235 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. బౌలింగ్లోనూ 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఆల్రౌండర్గా ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడంతో పాటు డెత్ ఓవర్లను బాగా బౌలింగ్ చేశాడు. బ్యాట్తో కూడా అదరగొట్టాడు. బ్యాటర్గా 9 ఇన్నింగ్స్లు 27 సగటు 160 స్ట్రైక్ రేట్తో 217 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఇక బౌలింగ్లోనూ 9 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్ 8 నుంచి కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చినప్పటికీ కీలకమైన వికెట్ తీశాడు. అయినా అవన్నీ బ్యాటింగ్ పిచ్లన్న సంగతి మర్చిపోకూడదు. దీనికి తోడు వరుణ్పై భారీ అంచనాలు పెట్టుకోవడం వల్ల కూడా అతని ప్రదర్శన కొందరికి తక్కువగా అనిపిస్తుంది. అలాగే స్పిన్నర్ బాపు అక్షర్ పటేల్ కూడా 7 మ్యాచ్ల్లో 11 వికెట్ తీశాడు. వీరిద్దరు పవర్ ప్లేలో మిడిల్ ఓవర్లో కీలక సమయంలో వికెట్లు తీశారు. ముఖ్యంగా సెమీఫైనల్లో అక్షర్ పటేల్ చేసిన అద్భుత ఫీల్డింగ్ భారత్ను గెలిపించిందనడంలో సందేహం లేదు. ఫైనల్లోనూ పవర్ ప్లేలో వికెట్లు తీశాడు. మొత్తంగా ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 8 మ్యాచ్ల్లో 9 వికెట్ తీసిన హర్షదీప్ సింగ్ కూడా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. నాకౌట్స్లో కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చినప్పటికీ అవి బ్యాటింగ్ పిచ్చులు కావడం గమనార్హం. ఇక 29 స్ట్రైక్తో 154 స్ట్రైక్ రేట్తో 9 మ్యాచ్ల్లో 207 పరుగులు చేసిన తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్కు వెళ్ళాక చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన పరుగులను వేగంగా సాధించి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇక 158 స్ట్రైక్ రేట్తో 8 మ్యాచ్ల్లో 141 పరుగులు చేసిన పులి అభిషేక్ శర్మ కీలకమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకు ముందు కూడా ఓ హాఫ్ సెంచరీ చేశాడు. ఫైనల్లో వికెట్ కూడా సాధించాడు. వీళ్ళే కాకుండా తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో తమ వంతు పాత్ర పోషించారు మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్. మొత్తంగా భారత జట్టు ఈ ప్రపంచ కప్ గెలవడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.